హాయ్ రాక్స్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గండికోట గురించి తెలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గండికోట వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుంచి పడమర దిశగా 14 కిలోమీటర్ల దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడ కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. గండికోట చరిత్ర 13వ శతాబ్దం 2వ అర్ధభాగంలో మొదలవుతుంది. గండికోట కైఫియత్లో పశ్చిమ కళ్యాణ చాళుక్య రాజైన అహనమల్ల సోమేశ్వరచే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు సాల్వశకం 1044 శుభకృత నామ సంవత్సర మాఘశుద్ధ దశమి నాడు కట్టించెను అని పేర్కొనబడింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి దేవాలయం. గండికోటలో చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారపు బురుజులు 40 వరకు ఉన్నాయి. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండి సామాగ్రి, గిడ్డంగి, పావురాల గోపురం, మినార్లు చెప్పుకోదగ్గ కట్టడాలుగా ఉన్నాయి. నీటి వసతి కోసం చెరువులు, బావులు ఉన్నాయి. ఈ కోటలో ఉన్న శాసనాల్లో అంబదేవుడు, కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి ప్రస్తావన ఉంది. విజయనగర సామ్రాజ్య చరిత్రలో కూడా గండికోట ప్రస్తావన ఉండడం విశేషం. గండికోటలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటగా మనం చూడవలసింది బందికానా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బందికానా. ఈ బందికానాలో ఎలాంటి నేరాలకైనా క్రూరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేసేవారు. గండికోట ప్రాకారం ఎర్రటి, నున్నని శానపురాలతో నిర్మించారు. కొండరాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రాకారంలో 40 బురుజులు ఉన్నాయి. గోడ పైభాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది. కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ఈ కోట ఎన్నిసార్లు శత్రువుల దాడులకు గురైనా నేటికి సజీవంగా ఉంది. ఇందుకు కారణం కోట చుట్టుపక్కల ఉన్న రాయి 1700 నుంచి 2600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన క్వార్ట్జ్ రాయి కావడమేనని భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, పెమ్మసాని వంశీయులు, నవాబులు, ఆంగ్లేయుల పాలనలో గండికోట సాంస్కృతిక వైభోగాలతో పాటు ఎన్నో యుద్ధాలకు సాక్షిభూతంగా నిలిచింది. చరిత్రలో మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. భావితరాలు చెప్పుకునేందుకు వేదికైంది. ఇప్పుడు మనం మాధవరాయ ఆలయం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది చిన్న కోనేరు. మాధవరాయ ఆలయం మొట్టమొదటి ప్రస్తావన సాల్వశకం 16వ శతాబ్దానికి చెందిన శాసనాల్లో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్పకళా లక్షణాలు ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూసిన ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్టు తోస్తుంది. ఆలయ నిర్మాణాన్ని, అందలి శిల్పకళా రీతుల్ని, వాటి లక్షణాలను విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని సాల్వశకం 16వ శతాబ్దం తొలినాళ్లలో దాదాపుగా 1501-1525 మధ్య కాలంలో నిర్మించినట్లు చెప్పవచ్చు. గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి. శిల్పకళా సౌందర్యాల కానాచి ఈ గండికోట. రాజ్యాలు పోయినా, రాజులు పోయినా వాటికి గుర్తుగా ఉన్న గండికోట మాత్రం ఇంకా మిగిలి ఉంది. హిందూ, ముస్లిం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా విరాజిల్లింది. దశాబ్దాల కాలం నాటి
శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంలో నిలిచిన ఈ గండికోట కాకతీయుల పాలనలోనూ ఆ తర్వాత మీర్ జుమ్లా నవాబు పాలనలోనూ సకల కళా వైభవంతో అలరారింది. 16వ శతాబ్దంలో గండికోటను తిమ్మనాయుడు, రామలింగనాయుడు విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా ఉంటూ ఈ గండికోటను పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు కుతుబ్ షాహీలు ఈ గండికోటను కుట్రపన్ని వశం చేసుకున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట అప్పటి రాజుల పౌరుషాలకు, యుద్ధ తంత్రాలకు నిలయంగా చెబుతారు. ఇక్కడ మీరు చూస్తున్న మాధవరాయ ఆలయం, మనకు కనిపించే శిల్పకళా లక్షణాలు, ఆలయ నిర్మాణ శైలి ఎంత అద్భుతంగా ఉన్నాయి. భారతదేశపు గ్రాండ్ క్యానియన్గా పేరుగాంచి వేలాది మంది పర్యాటకులకు ఆకర్షిస్తున్న మహాదుర్గం దక్షిణ ప్రాంతంలోని భారీ కోటలలో ఒకటిగా పేరుగాంచిన వారసత్వ కట్టడం, దాదాపు 1000 సంవత్సరాల చారిత్రక వైభవాన్ని నేటికీ చాటుతున్న విశిష్ట నిర్మాణం ఈ గండికోట విదేశీయులను సైతం ఆకర్షించింది. ఒకప్పుడు ఇక్కడ లభించే వజ్రాల కోసం విదేశీ వ్యాపారులు ఈ ప్రాంతానికి ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. ఇలా వచ్చిన విదేశీయులలో ఎంబురే, ఫ్రేజర్లు గండికోట పెన్నాలోయ అందాలకు ముగ్ధులై అద్భుతమైన చిత్రాలను గీశారు. నేటికి పలు విదేశీ గ్రంథాలయాల్లో ఈ పెయింటింగులు ప్రత్యేక విభాగంలో ఉన్నాయి. ఇప్పుడు మనం గండికోటలోని జామియా మసీదును చూద్దాం. ఇప్పుడు కనిపిస్తున్నది కదా, ఇది జామియా మసీదు. దీన్నే జుమ్మా మసీదు అని కూడా అంటారు. జామియా మసీదు గండికోట లోపల ఉన్న పురాతన మసీదు. గండికోట సెంట్రల్ మసీదు అని కూడా పిలుస్తారు. జామియా మసీదుకు ఎదురుగా ఉన్న ఈ కత్తుల కోనేరు అనే చెరువు కూడా మీరు ఇక్కడ సందర్శించవచ్చు. జామియా మసీదు పక్కనే ధాన్యాగారం ఉంది. ఇక్కడ ఈ కోనేరులో రాజులు, రాణులు స్నానమాచరించేవారు. గండికోట సముదాయంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణ కళాఖండాలలో జామియా మసీదు ఒకటి. హిందూ దేవాలయంతో పాటుగా ఉన్న ఈ మసీదు భిన్నత్వంలో ఏకత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఇక్కడ మీరు చూస్తున్నది జుమ్మా మసీదు యొక్క ఎంట్రన్స్. గండికోటలోని జుమ్మా మసీదు పరిమాణంలో చాలా పెద్దది మరియు హైదరాబాదులోని చార్మినార్ను పోలి ఉంటుంది. కాలక్రమేణా మసీదు యొక్క గోడలు దాని మెరుపును కోల్పోయినప్పటికీ ఇది ఇప్పటికీ దాని సరళమైన ఇంకా సొగసైన ఇస్లామిక్ వాస్తుశిల్పంతో ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ ప్రధాన ప్రార్థనా మందిరం వేల మంది ప్రజలు ఒకప్పుడు హృదయపూర్వక ప్రార్థనలతో సమావేశమయ్యేవారు. ప్రవేశద్వారంపై నుండి దగ్గరలో ఉన్న మాధవరాయ ఆలయ గోపురం కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. జామియా మసీదుకు ఎదురుగా కత్తుల కోనేరు కూడా మనకు కనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు 17వ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా పెమ్మసాని కుమార తిమ్మనాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విషప్రయోగం చేయించి ఈ కోటను స్వాధీనపరుచుకున్నాడు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శత్రువు దాడినైనా ఎదుర్కోవడానికి అనువుగా గండికోట నిర్మాణం జరిగింది. చుట్టూ లోతైన లోయలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలు, 300 అడుగుల దిగువలో ప్రవహించే పెన్నా నది కోటకు సహజ సిద్ధమైన రక్షణ కవచాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ధాన్యాగారం. కరువు కాటకాలు వచ్చే ప్రాంతం కావడంతో ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు పెద్ద సంఖ్యలో నేలమాళిగలు నిర్మించారు. ఈ విధంగా ధాన్యాగారాలను కూడా నిర్మించారు.
యుద్ధ సమయంలో కోట లోపల ఉన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పట్లోనే ఏర్పాట్లు చేశారు. కోట దిగ్బంధం చేసిన సమయంలో నెలల తరబడి కోటలోని రాజపరివారానికి, ఇతరులకు వారి ఆహారానికి, తాగునీటి అవసరాల కోసం నిర్మించిన రాయల చెరువు నేటికి రైతుల సాగునీటి అవసరాలు తీరుస్తోంది. గండికోట 1791లో టిప్పు సుల్తాన్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. ఆ తర్వాత పూర్తిగా ప్రాభవం కోల్పోయింది. మొత్తంగా ఇక్కడ 31 ఫిరంగులు ఉన్నాయని చెబుతారు. వాటిలో 2 మాత్రమే ఇక్కడ ఉంచి మిగిలిన 29 ఫిరంగులు ఫిరంగి గుండ్లను కరిగించి ఇనుమును తరలించుకు వెళ్ళారని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది రంగనాథ ఆలయం. ఈ ఆలయం గురించి మొట్టమొదట ప్రస్తావన శాలివాహన శకం 1479 నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్టు తెలుపుతుంది. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే రంగనాథ ఆలయం 100కి 100 పాళ్ళు విజయనగర రాజుల నిర్మాణమని స్పష్టమవుతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు. కోటలో ఉన్న అపురూప సంపద, అలనాటి ఆనవాళ్ళు ఇంకా భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. పెన్నా, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న గనుల్లో లభించే వజ్రాలను గండికోట కేంద్రంగా సేకరించి విదేశాలకు ఎగుమతి చేసేవారని చరిత్ర చెబుతోంది. అలాగే గండికోటలో నాణేలను ముద్రించేందుకు టంకశాల కూడా ఉండేదని కల్నల్ మెకంజీ రూపొందించిన గ్రామ కైఫియత్తుల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల పాలనలో గండికోట వరాహ, గండికోట అర్ధవరాహాల పేరుతో బంగారు, వెండి, రాగి నాణేలను ముద్రించేవారని, ఇవే చెలామణిలో ఉండేవని తెలుస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పెన్నా నది. ఇక్కడి ఎర్రమల కొండలను పెన్నా నది రెండుగా చీల్చుకుంటూ ప్రవహిస్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు పెద్ద గండిలా ఈ ప్రాంతం కనబడుతుంది. 5 మైళ్ళ వరకు ఈ గండి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి గండికోట అనే పేరు వచ్చింది. సముద్ర మట్టానికి 1670 అడుగుల ఎత్తులో నిర్మించిన అద్భుత కట్టడం గండికోట. ప్రపంచంలో పర్యాటకంగా ప్రథమ స్థానంలో ఉన్న అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ స్థాయిలో ఉందని కూడా పేరుగాంచింది. అందుకే దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇలాంటి అద్భుతమైన చారిత్రక కట్టడం మరెక్కడా లేదు. గండికోట కడప నుండి 85 కిలోమీటర్లు, జమ్మలమడుగు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. జమ్మలమడుగు రైల్వే స్టేషన్ నుంచి గండికోట 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారు కర్నూలు, బనగానపల్లె, కోయిలకుంట్ల మీదుగా జమ్మలమడుగు చేరుకుని అక్కడి నుంచి గండికోటకు వెళ్ళొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూస్తున్నది రోప్వే. ఇంతకుముందు నది ఇక్కడ నుంచి అవతలి పక్కకు వెళ్ళడానికి రోప్వే ఉండేది. ఇప్పుడు ఈ రోప్వేను తొలగించారు. ఇక్కడ చాలామంది వీకెండ్ డేస్లోనే వస్తారు. ఇక్కడ నైట్ స్టే కోసం ఉండాలంటే ఏపీ టూరిజం వారి హరిత హోటల్ సౌకర్యం కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.